చిల్లిడికాయ తయారు చేయి విధానం. మైదా పిండి, పచ్చి కొబ్బరికూరు, నెయ్యి, ఆయిల్, పంచదార, ఉప్పు, ఇలాచి పొడి, గోధుమ నూక. ఒక బౌల్ తీసుకొని మైదా పిండిని బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ ఇది చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తురుముని వేయించుకోవాలి. వేయించిన కొబ్బరిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గోధుమ నూక వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు గోధుమ నూక కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన నూకని కొబ్బరిలో వేసుకొని ఇప్పుడు ఇలాచి పొడి దీంట్లో వేసుకొని షుగర్ తగినంత వేసుకొని ఇది కలిపి పక్కన పెట్టుకొని ఇలా కలుపుకున్న స్వీట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట ముందు కలుపుకున్న మనం ఈ ముద్దని చపాతీల్లో ఒత్తుకొని ఇలా చపాతీల్లో పల్చగా ఒత్తుకొని ఇలా ఒత్తుకున్న చపాతీల్ని ఇలాంటి చెక్క మీద వేసి మనం కలిపి పెట్టుకున్న స్వీట్ని దీంట్లో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న వేస్ట్ని ఇలా తీసేయాలి. ఇలా జిల్లిడికాయని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక మనం తయారు చేసి పెట్టుకున్న జిల్లిడికాయల్ని దీంట్లో వేసుకొని కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి జిల్లిడికాయలు రెడీ. కరకరలాడే జిల్లిడికాయలు రెడీ.